సుబ్బిపెళ్లి ఎంకి చావుకొచ్చిందంటూ ఒక పాత మోటు సామెత. సాపత్యాలు చెప్పుకోవడానికి కాదు గాని ఆదివారం నాడు జరిగిన ఎమ్మెల్యేల గోడ దూకుడు చంద్రబాబుకు చికాకులు తెప్పించినట్లే కనిపిస్తుంది. ఆ మాటకొస్తే ఈ రాజీనామాల యాక్షన్ రియాక్షన్ల సీన్లతో 3 నెలల నుంచి ఎవరు ఎప్పుడు ఎందుకు రాజీనామాలు చేశారో, చేసిన రాజీనామాలు ఎందుకు ఆమోదానికి నోచుకోలేదో, అసలు వాటి మూలంగా ఎవరికి ఏ రకంగా ఉపయోగాలున్నాయో తెలియని అగమ్య గోచర పరిస్థితి. ఆదివారం నాడు కత్తెర తీసి కంచెను పరపరా కోసేసి తెరాస బార్డర్లోకి కాళ్లు పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం సాధించదలుచుకున్నారో తెలియదు కానీ తెరాస చంద్రుడు మాత్రం రెచ్చిపోయి తెలుగుదేశపు చంద్రుడి మీద పడిపోయారు. ప్రభుత్వాన్ని పడగొడదాం రా అంటూ తొడగొట్టినంత పని చేశారు. దమ్ముంటే అసెంబ్లీలో అధికార పార్టీ కుర్చీ లాగేద్దాం, సవాల్ స్వీకారమేనా అంటూ నెంబర్ గేమ్ ఆడుకుందాం రమ్మంటూ ఎద్దేవా చేసేశారు. ఇదే మరి సుబ్బిపెళ్లి ఏంకి చావుకు రావడం అంటే. చంద్రబాబు నాయుడు, ఈ వేదిక ద్వారా నీకు నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు కాంగ్రెస్ తో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోని నీకు చీకటి ఒప్పందం లేదని నిరూపించుకోవాలంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూల్చడం కోసం మేము సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. దమ్ముంటే శాసనసభలో అవిశ్వాస తీర్మానం, ఇప్పుడు రాబోయే శీతకాల సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టు, లేకపోతే నువ్వు తెలంగాణ ద్రోహి పర్మనెంట్ గా కాంగ్రెస్ తో బిలాకతైన అనేది ప్రపంచానికే తెలిసిపోతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అసందర్భం కాదు గాని ఈ మధ్యకాలంలో జగన్ కేసీఆర్లు నోరిప్పితే చంద్రబాబు అంటూ పలుకులే వినపడుతున్నాయి. వీరిద్దరికీ ఈ చంద్రబాబు ఉమ్మడి శత్రువుగా ఎందుకయ్యారనేది ప్రశ్న. చింత చచ్చినా పులుపు మాత్రం చావలేదన్నట్లు తెలంగాణలో తెలుగుదేశాన్ని చితకబాదేశామని కాలర్లెగరేసిన తెరాసకు ఇంకా చంద్రబాబు బూచి భయం పోలేదన్నది మాత్రం స్పష్టం. మొన్నటి 2009 ఎన్నికల్లో, ఆ తర్వాత పోచారం బాన్స్వాడ ఉప ఎన్నికల్లో ఫలితాల లెక్కలు తీస్తే తెరాస అంత గొప్పగా డాన్సులాడించే స్థాయిలో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. డిసెంబర్ 9 తర్వాత, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ దీక్ష తర్వాత తెరాస గ్రాఫ్ ఎక్కడికో పైకెళ్లిపోయిందని లెక్కలేసుకున్న విశ్లేషకులకు అక్కడంత సీన్ లేదనేది ఇప్పుడు తాజాగా కనిపిస్తున్న నిజం. అందుకేనేమో చంద్రుణ్ణి మర్చిపోలేక ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఎకశక్యాలాడేది. కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం వలన ఏం రుజువు చేయాలనుకుంటున్నారు? తెలంగాణ సాధనే మా ఉద్యమ పార్టీ లక్ష్యమంటూ పదే పదే ఊదరగొడుతున్న అయ్యవారు రేపటి రోజున వచ్చే ఎన్నికలతో తన పార్టీ జెండాను తెలంగాణలో రెపరెపలాడించుకోవాలన్న ఉబలాటమే ఎక్కువగా కనబడుతోంది. అంతే తప్ప ఇందులో ఉద్యమ శ్వాస మాత్రం అస్సలు వినిపించడమే లేదనిపిస్తుంది. అందుకే చంద్రబాబును ఆయన రెచ్చగొట్టేది. ఇంకో మాట చెప్పుకోవాలంటే, ఇన్నేళ్ల ఉద్యమంలో కేసీఆర్ ఎన్నెన్నిసార్లు రాజీనామా ఆటలాడలేదు. ఆయన రాజీనామాలకు తెరతీసినప్పుడల్లా ఈ అస్త్రాలే తెలంగాణ తెస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఎందుకు రాలేదని ఆయన్ను అడిగిన వాళ్ళు లేరు. అందుకు తగ్గ జవాబులు అక్కడి నుంచి వినబడనూ లేదు. కాబట్టి ఇప్పుడు దూకిన ఈ 3 దూకుళ్ళు తాటాకు చప్పుళ్లే తప్ప ఇంకోటి కాబోదన్నది కాస్త జగమెరిగిన వాళ్ళు చెప్తున్న నిజాలు. ఇక అధికార పార్టీలో తాజా దూకుళ్ళు పెద్దగా వెర్రి పుట్టించడం లేదు కానీ కిరణ్ కుమార్ తాను ఖాయిలా పడకుండా ఉండడానికి మాత్రం తాయిలాల పెట్ట తెరవక తప్పదని కనిపిస్తున్న దృశ్యాలే చెప్తున్నాయి. రాబోయే రోజుల్లో నవంబర్ డర్ కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను కంచెలు దాటకుండా కాపాడుకోవడం అతనికి కత్తి మీద సామవుతుందనే వాళ్ళు ఉన్నారు. కేబినెట్ విస్తరణ పేరుతో విస్తరాకులు వెయ్యాల్సిందే. ఆ బంతిలో ఎవరెవరు కూర్చుని ఆవురావురుమంటున్నారో కిరణుడి దగ్గర లెక్కలు బానే ఉన్నాయి. ఇక మొదటి వరుసలోకి ఇప్పుడే చేరిన డిఎస్ లాంటి వాళ్లతో పాటు ఇప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ప్రజారాజ్య కాంగ్రెస్ అనబడే చిరు పార్టీ చిరంజీవులు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వీళ్లకు తోడు తాజాగా కంచె దూకేస్తామంటూ సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్న ఇంకొంతమంది టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ నవండర్కు కారణం. ఏది ఏమైనా సోనియాతో కిరణ్, ఆజాద్, బొత్స, చిరంజీవుల మీటింగులు. ఇక చివరిగా తెలుగుదేశపు చంద్రుడి విషయానికి వద్దాం.
తాజాగా తలపెట్టిన రైతు యాత్రలతో ఆయన ఫిక్స్ అయిపోయినట్లు కనిపించినా ఇక్కడ నెంబర్ గేమ్లతో సతమతమవుతున్న కాంగ్రెస్ను ఆయన ఏం చేస్తారన్నదే సస్పెన్స్. ఇప్పటికే తెలుగుదేశం 5-6 ఎమ్మెల్యేల్ని నష్టపోయింది. కొత్తగా ఈ పార్టీ కోల్పోయేది ఏమీ లేకపోయినా జరుగుతున్న పరిణామాలను ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఊరుకోనూ లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితులను ఆయన చూస్తూ మిన్నకుండిపోతారా, లేక చేతులతో ఆ చేతి పార్టీకి భరోసానిస్తారా? భరోసా ఇస్తే తెలుగుదేశానికి అపవాదు, అవతల వాళ్లకు కూలగొట్టడానికి ఆసరా ఇస్తే అపకీర్తి. ఏమీ చేయకుండా మౌనం పాటిస్తే ఎలా ఉంటుందో చెప్పలేని అపసవ్య స్థితి. నిధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేడిపోయి విలపించే కథలు ఎన్నో. ఇప్పుడు వరుసగా బయటపడుతున్న అవినీతి కథల్లో అసలు దోషులెవరు? రాజకీయ నాయకుల లేక అధికారుల? దర్యాప్తుల కోసం సిబిఐ, లోకాయుక్త, పోలీసులు విచారిస్తున్న వాళ్ళంతా ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు బాధ్యతల్ని తోసేసుకోవడం చూస్తుంటే నన్ను ముట్టుకోకు నామాల కాకి టైప్ ఎపిసోడ్లే కనిపిస్తున్నాయి. నిన్నో మొన్నో సిబిఐ ఆఫీసర్లు రాష్ట్ర హోంశాఖ మంత్రిని సబితమ్మ ఇంటికెళ్లి ఒకప్పటి గనుల శాఖ మంత్రిగా మీ పాత్ర ఏమిటంటూ గాలి భాగవతం గురించి అడిగితే తప్పంతా అధికారులదే అంటూ ఆమె సమాధానం చెప్పారనే వార్తలొచ్చాయి. సరిగ్గా అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులంతా మీటింగ్ పెట్టుకుని అవినీతి ఆరోపణలు నెత్తిమీద మోస్తున్న తాజా మాజీ మంత్రులంతా అధికారుల మీదకు నెపాల్ని నెట్టేసే కార్యక్రమాన్ని దుయ్యబట్టేశారు. మెడ మీద కత్తి పెట్టి ఫైళ్ల మీద సంతకాలు చేయించుకున్న ఆనాటి వైఖరుల్ని ఎండగట్టేసుకున్నారనేది సమాచారం. గాలి జనార్దన్ రెడ్డి గాలి బలంగా వీసిన వైఎస్ జమానాలో ఆయన ఫైళ్లు చకచకా నడిచిన విషయంలో అసలు తప్పెవరిదన్న దిశలో దర్యాప్తు జరుగుతోంది. ఆగ మేఘాల మీద ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్కు పరిగెట్టిన గాలి గనుల లీజు ఫైళ్లకు అసలు శిశులు వ్యక్తులెవరన్నది ఇప్పుడు సిబిఐ స్కానర్ కింద నలుగుతున్న ప్రశ్న. అప్పటి ప్రభుత్వ సారథి వైఎస్ ఆజ్ఞానుసారాల మేరకే పరుగులు పెట్టిన ఫైళ్లకు సబిత గుద్దిన ఓకే రబ్బర్ స్టాంపుల వెనక ఇంకెవరున్నారన్నది సిబిఐ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ విషయంలో అప్పటి కమిషనర్ శ్రీలక్ష్మి, గనుల శాఖ అధికారి రాజగోపాల్ వంటి వాళ్లు సిబిఐకి చిక్కి శల్యమైపోతున్న విషయం తెలిసిందే. వీళ్లకు తోడు వారి శాఖల్లో ఇంకెవరెవరి పాత్ర ఉందో అవి దర్యాప్తుకు ఎంత మేరకు ఉపయోగపడతాయన్న కోణం నుంచి సిబిఐ ఆలోచిస్తోంది. మా పై అధికారులు చెప్పారు కాబట్టి మేం చేశాం తప్ప ఇందులో మా తప్పేవీ లేదని అధికారులు తప్పించుకో చూస్తున్నారనేది బయటకు వినిపిస్తున్న మాటలు. అయితే గతంలో ఇటువంటి కేసుల్లో, ముఖ్యంగా కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో జరిగిన కుంభకోణాల్లో సదరు శాఖ మంత్రి సురేష్ కల్మాడితో పాటు కొంతమంది బాధ్యులైన అధికారుల్ని సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఉదాహరణలు ఉటంకించుకోవచ్చు. మన రాష్ట్రంలో అధికారులు మాత్రం తమదేవీ తప్పు లేదనే ధోరణిని ప్రదర్శించడంలో ఔచిత్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీఐఎస్సి ఎంఆర్ ప్రాపర్టీస్కు సంబంధించిన విల్లాల కేసులో ఇప్పటికే అనేక మంది అధికారుల్ని సిబిఐ ప్రశ్నించింది. వాళ్ల ఇళ్లపై దాడులు కూడా చేసి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. అంతకు మించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను అనేక సార్లు ప్రశ్నించింది కూడా. పార్థసారథి అనే మరో సీనియర్ అధికారిని సైతం నీళ్లు తాగించినంత పనిచేసింది సిబిఐ. విచిత్రం ఏమిటంటే వీరి మీద జరిగిన దాడికి కానీ విచారణలకు కానీ అధికారులు ఎవరి నుంచి ప్రతిఘటన ఎదురు కాలేదు. కనీసం ఐఏఎస్ అధికారులు సమావేశమైన దాఖలాలు కూడా లేవు. అసలు ఐఏఎస్ అధికారుల్లో ఉన్న గ్రూపులు, వాళ్ల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఇంకెక్కడా ఉండవని, తమ గ్రూపు బాధితులు ఉంటేనే వాళ్లు స్పందిస్తారనే విమర్శలు ఉన్నాయి. ఒక మంత్రి తాను చేసిన తప్పిదాలకు అధికారుల్ని బాధ్యుల్ని చేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత తప్పో, అధికారులు కూడా తాము సంతకాలు పెట్టి ఓకే చేసిన ఫైళ్లన్నింటికీ మంత్రులదే బాధ్యత అంటూ అవతలి వాళ్ల మీద నెట్టేసేయడం కూడా అంతే తప్పవుతుందని రూల్స్ బుక్ స్పష్టంగా చెప్తోంది. మంత్రులు అడిగిన ప్రతి పనికి ఎస్ బాస్ అంటూ తలలూపేవాళ్లు బాధ్యులవుతారని, ఒకవేళ అది తప్పై రేపటి రోజున కేసులో నిరూపించబడితే శిక్షార్హులవుతారన్నది ముమ్మాటికి నిజం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతును చూస్తే ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు బాధ్యతల్ని తోసేసి తాము హరిశ్చంద్రులమని నమ్మింపచూసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. విచారణల సంగతి దేవుడెరుగు.
వివరాల్లోకి వెళ్తే మాత్రం అన్ని పురుగులే. హే ఎవ్రీబడీ,